గైస్ చూడండి గైస్, ఇప్పుడు నేను ఉన్నది కేరళలో ఉన్న బెస్ట్ ఉంటుంది ఇంటి దగ్గర. వీళ్ళు వాళ్ళది ఈ ఇల్లుది స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఒక రిసార్ట్ రాగానే ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసింది. వీళ్ళిద్దరం గవర్నమెంట్ టీచర్సే. వాళ్ళకు గార్డెన్ మెయింటైనింగ్ అంటే చాలా ఇష్టం. చూడండి ఈ స్టోన్స్ అన్నీ పక్కన రివర్ నుంచి పోయి తీసుకొని వచ్చి అందులో చూడి పాత టైర్లు కూడా వాళ్ళ గార్డెన్ మెయింటైన్ చేస్తుంది. చూడండి గైస్, ఈ ఇల్లు మాత్రం ఒక 20 సెంట్స్ ప్లేస్ ఉంది, ల్యాండ్ ఉంది, ఇల్లు మాత్రం ఉన్నది. ఈ 20 సెంట్స్లో ఇల్లు తవర అన్ని ప్లేసులు వాళ్ళు గార్డెన్ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళది ఎంట్రన్స్ నుంచి వాళ్ళది బ్యాక్ గేట్ వరకు వాళ్ళ గార్డెన్ మెయింటైన్. కిటికీ నుంచి వాళ్ళది కోరిడోర్ కూడా గార్డెన్లో ఉంది. చూడండి గైస్, ఇది ఎక్స్పోర్టింగ్ ఆర్ ఇంపోర్టింగ్ అట్లా డిఫరెంట్ రకాల ప్లాంట్స్ వాళ్ళు కొనుక్కోండి, డబ్బు ఇచ్చి కొనుక్కోండి, తీసుకోండి, ప్లాంట్ గార్డెన్ మెయింటైన్ చేసిన వాళ్ళు. ఇక్కడ వచ్చిన మనకొక అంతకంట ప్రశాంతంగా కూర్చోవాలి అట్లా కనిపిస్తుంది. ఒక రిసార్ట్, మనం ఒక బెంగళూరు గార్డెన్ సిటీలో పోనా మనం ఎట్లా ఉంది అట్లా నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అట్లనే కనిపిస్తుంది. వాళ్ళిద్దరు టీచర్సే. వాళ్ళది పిల్లలందరూ యూకేలో ఉంది, ఇద్దరు కొడుకులు బిడ్డ ఉంది, వాళ్ళందరూ యూకే, ఐర్లాండ్ అట్లా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఉంది ఇక్కడ ఇంటి దగ్గర. కానీ వాళ్ళది టైం ఉన్నప్పుడు నియర్లీ 1 to 2 to 3 hours వారి గార్డెన్ మెయింటైన్ కోసం వాళ్ళు ఎన్ని బిజీ ఉంటే కూడా వాళ్ళిద్దరూ స్పెండ్ చేసి ఈ గార్డెన్ చిన్న పిల్లర్ని చూసినలాగా వాళ్ళు చూసుకుంటుంటే. ఇంకా ఇది కాకుండా ఏంటంటే ఈ టీచర్ అండి, ఈ మేడం అంటే చాలా ఒక ఆర్టిస్ట్. తన ఏంటంటే ఫ్రీ టైంలో పేపర్తో ఇంకా ప్లాస్టిక్ ట్యూబ్స్తో తన ఆర్టిఫిషియల్ తన ఫ్లవర్స్ని క్రియేట్ చేసి ఇంటి లోపల కూడా ఒక గార్డెన్ లాగానే క్రియేట్ చేసి పెట్టినవారు. ఇది మిమ్మల్ని నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంటి లోపలికి పోదా అది ముందే మీరు చూడండి ఎంత డిఫరెంట్ రకాలు. చూడండి ఫ్యాన్, ఖరాబ్ అయిన ఫ్యాన్ కేసులు కూడా వాళ్ళు అరేంజ్ చేసింది. చూడండి ఇది ఇప్పుడు ఇల్లు లోపల ఉంది, ఈ లోపల కూడా చూడండి ఇదన్నీ మేడం క్రియేట్ చేసిన ఫ్లవర్సే. ఇదన్నీ క్రియేట్ చేసి అక్కడ ఇక్కడ విజిటింగ్ రూమ్లో, ఆఫీస్ రూమ్లో, డైనింగ్ రూమ్లో ఇదన్నీ కిటికీలు కూడా ఇట్లా క్రియేట్ చేసి ఏదో ఒక ఏం చెప్పాలి, ఒక అమేజింగ్. ఇక్కడ వచ్చిన లోపలికి వచ్చిన మనకు కూడా ఏంట్రా ఒక పెద్ద రిసార్ట్లు పోనేలాగానే ఫీల్ అవుతుంది. నేను చూసినప్పుడు కూడా నాకు మిమ్మల్ని ఒకసారి చూపించాలి. ఎంతోమంది ఇంటి దగ్గర వట్టిగానే కూర్చొని టైంపాస్ చేసింది కదా, మనకు కూడా ఇట్లాంటి ఒకసారి చేసి చూడొచ్చు కదా. చూడండి ఇదన్నీ తన వర్కే, తన ఇట్లా పేపర్తో తన లేకుండా చిన్న ప్లాస్టిక్ టైప్ ఆఫ్ షీట్స్తో అట్లా క్రియేట్ చేసి అది కలర్ ఇది బొక్కయిలో మెయింటైన్ చేసిన వాడు. చూడండి ఇప్పుడు చూసిన ఇది ఒక ఓన్ క్రియేషన్ అట్లా అని కూడా మనకు చెప్పరాదు. ఇదేదో పెద్ద ఆర్టిస్ట్ చేసిన అట్లా అని చెప్పొచ్చు, కానీ అది కాదు. తన ఫ్రీ టైంలో తన క్రియేటివిటీ ఇది. మీరందరూ బాగా మంది ఇంటి దగ్గర ఫ్రీ కూర్చున్న వారు ఉంది కదా, ఒక్కసారి ఇట్లా మనం ట్రై చేసి చూడాలి. ఇంకా అది కాకుండా వాళ్ళు ఏంటంటే చూడండి గైస్, వాళ్ళు బర్డ్స్నే కూడా మెయింటైన్ చేసిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు చూడండి, ఇది చూడండి కిటికీలు కూడా తొంగబెట్టింది. చూడండి ఇది చూడండి, ఇదన్నీ మేడం క్రియేట్ చేసిన ఒక క్రియేటివిటీ. ఇది చూడండి, ఇది ఇప్పుడు పీజియన్. చూడండి పీజియన్ ఉంది, వాళ్ళు పీజియన్ కూడా మెయింటైన్ చేస్తుంది. పీజియన్దే చూడండి నెస్ట్ అదిలో పీజియన్ ఉంది. ఈ పీజియనే మెయింటైన్ చేస్తే వాళ్ళు. ఇంకా అది కాకుండా లవ్ బర్డ్స్ ఉంది. చూడండి పీజియన్ బయటికి వచ్చింది, ఎంత అందంగా ఉంది చూడండి. ఇదన్నీ వాళ్ళది ఫ్రీ టైంలో వాళ్ళు మెయింటైన్ చేసి నిజంగా ఒక డిఫరెంట్ రెగాల్, అమేజింగ్ రెగాల్ ఫీలింగ్ వస్తుంది. ఇది మిమ్మల్ని చూపించాలి. ఖచ్చితంగా ఇంటి దగ్గర వడ్డీనే కూర్చున్న వాళ్ళకి అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఆగుతుంది. ఎట్లా అనుకోండి, నేను ఇప్పుడు మిమ్మల్ని చూపిస్తుంది గాయస్. మీకు నా వీడియో నచ్చింది ఎట్లా అనుకున్నాం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియో వరకు గాయస్ అందరికీ బాయ్.